అవినాష్ రెడ్డి వద్దు మనకు ఎంపీగా, షర్మిలమ్మ నిలబెడదామని చాలా చాలా తాపత్రయపడ్డాడు. కానీ వినలేదు, వినకుండా చంపేశారు. ఇప్పుడు ఆ షర్మిలమ్మ మనమందరూ ఉన్నారు. ఆ షర్మిలమ్మని చూస్తే మీకెవరు గుర్తొస్తున్నారండి? అదే చిరునవ్వు, అదే సాహసం, అదే ధైర్యం, అదే మొండితనం. మీకోసం పోరాడాలని వస్తున్నారు ఇక్కడికి. 3000 కిలోమీటర్లు పైగా వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టడానికి మరో ప్రజాప్రస్థానం చేస్తే భయపడి అమ్మో ఈ మోస్తే మాకే ఎసురు పెడుతుంది అని చెప్పి పక్కన పెట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈరోజు మనకు ఓటు హక్కు ఉంది. మన ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సలహాదారుతో చెప్పించాడు. ఏమని? సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఏం చెప్పించారు? ఇది తన సొంత ప్రాబ్లం ని మన ముందుకు తెస్తుంది, ఎలక్షన్ ఇష్యూగా చేస్తుంది అని. ఒక హత్య జరిగితే అది పర్సనల్ ఇష్యూ అయితే ఎట్లయితుంది? అది మనకు రాష్ట్రానికి సంబంధించిన ప్రాబ్లం. హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఇట్లాంటివి మన రాష్ట్రంలో ఉండకూడదు అని ప్రయత్నిస్తున్నాను. ఇది నా ఒక్కదానికి సంబంధించింది కాదు, ఇది మనందరికీ సంబంధించింది. భూ కబ్జాలు, మాఫియాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు ఇట్లాంటివన్నీ మనకందరికీ సంబంధించిన విషయాలు. మనం బాగుపడాలంటే మనం మన ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మీరు మీ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఆలోచించుకొని వినియోగించండి. మీ ఓటు మీకోసం పోరాడే షర్మిలమ్మ గారికి ఓటు వేయండి. వేద్దామా షర్మిలమ్మకు ఓటు? థ్యాంక్ యూ. పులివెందుల పులిబిడ్డ, కడపతల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ,